వరి వివిధ ప్రాంతాలలో పిలక దశలో ఉంది. అయితే వరుసగా కురిసిన వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణ కారణంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పురుగులు, తెగుళ్లు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో రావడంతో ఖరీఫ్ వరి సమయానుకూలంగా సాగు చేశారు రైతులు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పిలక దశలో ఉంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చీడపీడలు అధికంగా ఆశించే సమయం. ఇందుకు అనుగుణంగానే వాతావరణం కూడా ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు, సుడిదోమ ఆశించి నష్టం కలగజేస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్డుపై తన రెక్కల నూనుగు కప్పి ఉంచుతుంది. 5 నుండి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లలో చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు. వరిలో చూసుకున్నట్లయితే వరి ఈ పిలక దశలో ఉంది. ముందుగా ఈ ఉల్లికోడు ఈ దశలో లేటుగా ఉడిచిన పొలాల్లో అయితేనేమి, లేదంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ ఉల్లికోడు ఆశించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఉల్లికోడు ఆశించిన పొలాల్లో చాలా వరకు వెన్నెలు రాక చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతుంది. రైతులు వీటిని సకాలంలో గమనించి వాటికి నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. మనకి ఉల్లికోడు కానీ ఎక్కువగా ఆశించినట్లయితే తప్పనిసరిగా ఈ కార్బోఫిరాన్ అనే గుళికల్ని ముందుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని 10 కేజీలు పొడి ఇసుకలో 20 కేజీల ఇసుకలో కలిపి పొలమంతా సమాంతరంగా జల్లుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వీటితో పాటు ఈ కాండం తొలుచు పురుగు అనేది ఆశించడాన్ని ఇటీవల కాలంలో మనం గమనించాం. ఈ గుడ్డు నుంచి వచ్చిన ఈ లద్ది పురుగు అనేది ఈ కాండం లోపలికి వెళ్ళి చాలా వరకు ఈ కాండం కనుపుల మధ్య భాగాన్ని తినటం వలన పిలక దశలో అయితే చాలా వరకు ఈ పిలకలు ఎండిపోవటం జరుగుతుంది. ఈనిక దశలో కూడా ఈ పురుగు ఆశించడం వలన చాలా వరకు ఈ తాలుగింజలతో పోలిన ఈ వెన్నులు రావడం అనేది జరుగుతుంది. సో వీటిని ఉనికిని గమనించడానికి రైతు సోదరులు విధిగా ఈ ఫెర్మోన్ ట్రాప్స్ అనే వాటిని మనం పొలాల్లో అమర్చుకున్నట్లయితే ఈ తల్లి మగ పురుగుల్ని ఈ యొక్క లింగాకర్షక బుట్టల ద్వారా ఈ కాండం తొలుచు పురుగు ఉనికిని గమనించవచ్చు. వీటిని రైతు సోదరులు పొలంలో ఎకరాకి 4 చొప్పున ఈ లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. కాండం తొలుచు పురుగు ఉనికి అధికంగా గమనించినట్లయితే ఈ ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని 1.5 గ్రాములు లేదా మనకి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు ద్రావణాన్ని 2 గ్రాములు, అదే విధంగా మనకి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే అంటే మనకి ప్రతి లింగాకర్షక బుట్టలో 30కి పైగా ఈ యొక్క తల్లి పురుగులు మనం గమనించినట్లయితే క్లోరాంట్రినిల్ ఫ్లోర్ అనే మందు ద్రావణాన్ని 0.3 ml ప్రతి లీటర్ నీటికి పొలంలో 200 లీటర్ల మందు ద్రావణాన్ని తయారు చేసుకుని పొలమంతా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు ఆశించిన పొలాల్లో చాలా వరకు ఈ నష్టాన్ని మనం అధిగమించవచ్చు. ఈ సుడిదోమ ఆశించడాన్ని కూడా మనం చాలా వరకు గమనిస్తున్నాం. ఈ సుడిదోమ ఆశించడం ముందుగా ఏంటంటే ఈ కనుపులు అంటే అడుగు భాగాల్లో కాండం వద్ద చాలా వరకు సుడిదోమ ఆశించి ఈ కాండం పైన రసాన్ని పీల్చడం వలన చాలా వరకు ఈ పంట నష్టాన్ని పొలంలో సుడులుగా ఈ పంట ఎండిపోవటాన్ని మనం గమనించవచ్చు. ఈ సుడిదోమ యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లయితే విధిగా వీటి నివారణకు మనం ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని 1.5 గ్రాములు లేదా ఈ యొక్క బుఫ్రోఫిజిన్ అనే మందు ద్రావణాన్ని 1.6 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్రోపిడ్, అదేవిధంగా ఎథిప్రోల్ 0.25 గ్రాములు అనే మందు ద్రావణాన్ని ఈ యొక్క 200 మిల్లీలీటర్ల మందు ద్రావణాన్ని తయారు చేసుకుని పొలమంతా సమాంతరంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే సకాలంలో ఈ యొక్క సుడిదోమను కూడా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటు విధిగా ప్రతి మందు ద్రావణం పిచికారీ చేసేటప్పుడు 5 మిల్లీలీటర్ల వేప నూనెను కూడా మనం చేసుకున్నట్లయితే పురుగుని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల అగ్గి తెగులు, పాము పుడ, కాండం కుళ్ళు తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో జింకుదాతు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. వీటిని సకాలంలో అరికట్టినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెగులు విషయంలో చూసుకున్నట్లయితే
యొక్క స్వర్ణ అదేవిధంగా ఇతరత్ర రకాల్లో ఎక్కువగా పగటిపూట ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదాయి అదేవిధంగా ఎక్కువ గాలిలో తేమ ఉన్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు ఎక్కువగా ఆశించడాన్ని కూడా మనం గమనించవచ్చు. అగ్గి తెగులు ఆశించిన పొలాల్లో ఈ యొక్క బూడిద వర్ణంలో నూలుకండి ఆకారపు మచ్చలు రావటాన్ని మనం గమనించవచ్చు. ట్రైసైక్లోజల్ అనే మందు ద్రావణాన్ని 0.6 గ్రాములు పొలంలో విధిగా వారం రోజుల వ్యవధిలో 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు పిలక దశలో ఆశించిన అగ్గి తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా మనకి ఇటీవల కాలంలో పిలక దశలో ఎక్కువగా ఈ పాము పొడ తెగులు ఆశించడం, దీనివల్ల పంట కూడా అపారమైన నష్టాన్ని కలుగు చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క పాము పొడ తెగులు ఈ పిలక దశలో ఎక్కువగా ఆశించడం వలన పంట నష్టంతో పాటు ఈనిక దశలో అయితే చాలా వరకు ఈ తాలు గింజలు రావడం, వెన్ను పూర్తిగా బయటకు రాకపోవడం కూడా మనం పాము పొడ తెగులు ఆశించిన పొలాల్లో గమనించవచ్చు. ఈ విధంగా ఆశించిన పొలాల్లో హెగ్జాకొనజోల్ అనే మందు ద్రావణం అయితే 2 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఈ యొక్క ప్రొపికోనజోల్ అనే మందు ద్రావణం అయితే 1 మిల్లీలీటర్లు, పాము పొడ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే హ్యారిడామైసిన్ అయితే 2 మిల్లీలీటర్లు 200 మిల్లీలీటర్లో పొలంలో ప్రతి 15 రోజులకి విధిగా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగులు ఉధృతిని కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా కాండం కుళ్ళు తెగులు కూడా ఆశించడాన్ని మనం గమనించవచ్చు. వరిలో కాండం కుళ్ళు ఆశించిన ఈ పిలకలు మొనలు చూసుకున్నట్లయితే ఆకులు పసుపు వర్ణంలోకి మారి చాలా వరకు ఈ పిలకలు చనిపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. మురుగు నీటి పోయే వసతి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పంట పొలాన్ని అడపాదడప ఆరబెట్టడం వలన ఏంటంటే మన కాండం తొలచు పురుగు ఆశించడాన్ని మనం తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఈ యొక్క కాండం తొలచు పురుగుని మనం నివారించడానికి గాను హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్లు ప్రతి ఎకరా పొలానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.